ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. शृण्वतां स्वकदाः कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदयन्तस्तहि अभद्राणि विदुनोति सुहृत्सतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము గజేంద్ర మోక్షం గురించి తెలుసుకుంటున్నాము. ఈ గజేంద్ర మోక్షము మనకు భాగవతంలో 8వ స్కందంలో 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో చెప్పబడింది. అంటే భగవంతుడు ఏ విధంగా భక్తుడైనటువంటి ఆ గజేంద్రుణ్ణి ఇలాగా రక్షించారు, అదే విధంగా ఆ మకరానికి కూడా ఏ విధంగా మోక్షాన్ని ఇచ్చారు అన్నదే మనము ఈ గజేంద్ర మోక్షంలో తెలుసుకోబోతున్నాం. గజేంద్ర మోక్షంలో ఇది ఎప్పుడు జరిగింది అంటే 14 మన్వంతరాలు ఉన్నాయి కదా, అలాంటి మన్వంతరాలలో 4వ మన్వంతరంలో భగవంతుడు గజరాజుని రక్షించారనమాట. ఈ గజేంద్ర మోక్షం తెలుసుకునే ముందు ఆ మనము త్రికూట పర్వతం, ఆ పర్వత ప్రాంతంలోనే ఒక మహా సరస్సులో ఈ ఘటన జరిగింది. ఆ ఆ యొక్క త్రికూట పర్వతము యొక్క వర్ణన చాలా అద్భుతంగా భాగవతంలో వర్ణించి ఉన్నారు. దానిని గురించి తెలుసుకుందాం. ఈ త్రికూట పర్వతం అనేది చాలా గొప్ప పర్వతం అన్నమాట. ఇది ఎలాగా అంటే ఆ క్షీరసాగరం, పూర్తిగా ఆ క్షీరసాగరంతో నిండి ఒక మహోన్నతమైనటువంటి పర్వతంగా అక్కడ వెలుగొంది ఉందన్నమాట. ఇంకా ఈ పర్వతం పైన ఎన్నో జలపాతాలు, సరస్సులు అన్నీ కూడా నెలకొని ఉన్నాయి. ఇంకా ఇక్కడికి సిద్ధగనులు, చారణులు, విద్యాధరులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు అందరూ కూడా క్రీడార్థమై ఈ మహాపర్వతం వద్దకు చేరుకునేవారట. ఈ పర్వతంలో చాలా గుహలు ఉన్నాయి. అలాంటి గుహలలో ఈ దేవతలు, ఈ కిన్నెరులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా గానాన్ని చేసేవారట. సంగీత గానం చేస్తూ, నృత్యం చేస్తూ అలాగా ఆనందంతో గడిపేవారట. ఇంకా ఇలాంటి లోయలు, చాలా గుహలు చాలా ఉంటాయి. అలాంటి గుహలలో అంతా కూడా అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా సుశోభితంగా అక్కడ వచ్చి సేద తీరుతూ ఆనందంగా ఉండేవట. అలాంటి త్రికూట పర్వతము. ఇదే పర్వతంలో వరుణుడు వరుణుడు యొక్క ఒక ఉద్యానవనము ఉన్నదట. ఆ ఉద్యానవనము ఎలాగుంటది అంటే ఫల పుష్ప శోభితమై వృక్షాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉండి నిరంతరము ఫలాలను ఇస్తూ అలాగా ఆ చెట్లు ఉంటాయట. ఇక ఆ వృక్షాల నుంచి పుష్పాలు ఉంటాయి కదా, ఆ పుష్పాలన్నింటినీ, ఆ సుగంధాన్ని, ఆ పరిమళాన్ని వాయువు అలాగే మోసుకు వచ్చి ఆ త్రికూట పర్వతం అంతా వెదజల్లి అంత పర్వతమంతా అంత పరిమళంగా ఉండేదట. అంతటి గొప్పగా ఆ త్రికూట పర్వతము ఉండేది. ఇంకా ఆ పర్వతంలో ఒక పెద్ద మహా సరోవరం ఉన్నది. ఆ సరోవరంలో ఏమిటి, ఎన్నో రకాలైన కమలాలు, కుముదాలు,
ఆ పుష్పాలన్నీ కూడా విరబూసి ఉంటాయట. ఇక ఆ మహాసరోవరంలో ఉమ్, చక్రవాకములు, శ్వేతవర్ణంలో ఉండేటువంటి హంసలు, ఇవన్నీ తిరుగుతూ ఇంకా ఆ సరోవరానికి ఇంకా గొప్ప శోభమానంగా తీసుకొచ్చే విధంగా ఉండేదట ఆ ప్రాంతంలో. ఇక అక్కడ అలాంటివన్నీ తిరుగుతూ ఎంతో ఉమ్, ఆ, మధుపములు మధుపములంతా జుంకారం చేస్తూ అక్కడ తిరుగుతూ ఉంటాయట. అదే విధంగా చాలా అంటే ఆ ప్రదేశము మనము చెప్పుకుంటున్నప్పుడే అంత అద్భుతమైన సుందరమైన ప్రదేశంగా నెలకొని ఉన్నది. ఆ ప్రదేశంలో అలాంటి త్రికూట పర్వతం యొక్క అరణ్యంలో గజరాజు ఉన్నాడు. గజరాజు అంటే ఆ అడవిలో అదే రాజు అన్నమాట. ఆ గజరాజు ఒకరోజు ఏం చేశాడు, తన యొక్క పత్నులతో కూడి అందరూ ఈ త్రికూట పర్వతం వద్దకు వచ్చారనమాట. అలాగా వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి చెట్లు, లతలు, అక్కడున్న ప్రాంతాల్లో వాటిని అన్నింటిని చూసి ఆనందపడి అందరూ కూడా క్రీడార్థమై ఆ చెట్లను లాగి అలాగా ఆడుకుంటూ అలాగా ఆనందంగా గడుపుతున్నారట. ఇక అలాగా క్రీడల్లో ఉండి ఉండి అందరు కూడా అలసిపోయారు. అలాగా అలసిపోయేసరికి ముఖ్యంగా గజరాజు అలసిపోయేసరికి అక్కడ మహాసరోవరం ఉన్నది కదా, మనం చూసాము ఆ సరోవరం. ఆ సరోవరంలోకి దిగి ఆ జలంని కొద్దిగా త్రాగి కొద్దిగా సేద తీరి ఇక ఆ జలంలోనే ఆ, క్రీడలు నీటిలో ఆడుతూ ఉన్నారట. ఈ గజరాజు చాలా గొప్ప రాజు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ వనంలో ఉండే జంతువులన్నీ కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవట. అలాగే ఎలాంటి జంతువులు అంటే కుందేళ్ళు, నక్కలు, వానరాలు, జింకలు, ఉమ్, ఇంకా చాలా తోడేళ్ళు, భల్లూకాలు, ఇవన్నీ కూడా స్వేచ్ఛగా త్రికూట పర్వతంలో తిరుగుతూ ఇప్పుడు ఈ గజరాజు వీరంతా అక్కడ క్రీడార్థమై ఉన్నారు కదా, అవి కూడా స్వేచ్ఛగా ఆడ తిరుగుతూ ఉన్నాయట. ఇక ఈ గజరాజు చక్కగా జల క్రీడలంతా అయిన తర్వాత ఆ నీటిని తొండంతో పూర్తిగా నీరు తీసుకొని ఆ ఆడ ఏనుగులైనటువంటి ఆ గజాల మీద చల్లుతూ ఉన్నారట. అంటే అక్కడ అంతటి ఆనందంతో అక్కడ వారు అనుభవిస్తున్నారు ఆ ఆనందాన్ని. అలాగా నీరు తీసుకొని వాటి మీదంతా చల్లుతూ అలాగా ఉన్న సమయంలో ఆ సరోవరంలో ఒక మకరం ఉన్నది, మొసలి. అది ఏం చేసింది, చక్కగా వీళ్ళందరూ ఇలాగ ఆడుకుంటూ ఇలాగ ఉండేసరికి దానికి కోపం వచ్చింది. ఎందుకంటే ఆ నీటినంతా కూడా అల్లకల్లోలం చేస్తున్నారు ఈ గజాలన్నీ కలిపి. అన్ని ఇంకా కింద నుంచి నేలని కింద మట్టి అంత పైకి వస్తుంది. ఆ విధంగా ఆ సరోవరం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అక్కడ పువ్వులన్నీ కూడా విరిగిపోతున్నాయి. అలాగా ఉండేసరికి దానికి కోపం వచ్చి ఒక్కసారిగా గజరాజు యొక్క పాదాన్ని అలాగే పట్టేసిందనమాట. ఇక గజరాజు ఎక్కువగా దుఃఖంతో ఎలాగైనా దాని నుంచి విడిపించుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మకరము దానికి ఎప్పుడు కూడా అది రెండు చోటల కూడా ఉంటది, భూమి మీద ఉంటది, ఇలాగ నీటిలో ఉంటది. కానీ దానికి భూమి మీద నేల మీద ఉన్నప్పటికన్నా ఎప్పుడైతే నీటిలో ఉంటుందో 1000 ఏనుగుల బలం దానికి ఉంటదట. కాబట్టి ఆ మొసలి కూడా బలవంతంగా ఏనుగు యొక్క పాదాన్ని గట్టిగా పట్టేసి లాగేస్తూ ఉంది. ఇది ఎంతో ప్రయత్నించింది గజరాజు దీని నుంచి విడిపించుకోవాలని, కాలేదు. భార్యలు అందరూ కూడా ఏడుస్తున్నారు. మిగతా గజాలన్నీ కూడా ప్రయత్నిస్తున్నాయి అదే దానిని బయటకు తీసుకురావడానికి. అయినా కానీ ప్రయత్నము ఇదవ్వలేదు. ఇక ప్రాణభీతికి చెందాడు గజరాజు. ఇంకా ఎవ్వరూ అక్కడ సహాయం చేయలేకపోతున్నారు, వారి వల్ల కూడా కావడం లేదు. అప్పుడు తలిచాడనమాట. ఈ విధంగా వారికి ఆ మకరానికి ఈ గజరాజుకి యుద్ధము అంటే
తిను ఏనుగేమో బయటకు వచ్చేయాలని, మొసలి నీటిలోకి లాగాలని. ఈ విధంగా వారిద్దరి మధ్య యుద్ధము 1000 సంవత్సరాలు గడిచాయట. అంటే త్రేతాయుగం కాలం ప్రకారము 1000 సంవత్సరాలు. ఆ విధంగా గడిచి ఇక బాగా శక్తి సన్నగిల్లిపోయింది ఈ గజం. ఏమైంది ఇక? అందరికీ ఆశ్రయుడెవరు? భగవంతుడే. ఇక ఆ భగవంతుణ్ణి మనము స్తుతించాలి అని అనుకున్నది. కానీ ఏనుగు ఏమిటి మనకి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆ, ఆ, స్తుతించడము అంటే, ఆ గజరాజు యొక్క పుణ్య ఫలం ఏమిటి? అది గత జన్మలో ఒక రాజుగా ఉన్నదనమాట. ఎలాగా? ఒక పాండ్య రాజ్యం ఉన్నది. ఆ పాండ్య రాజ్యానికి రాజుగా ఇంద్రద్యుమ్న మహారాజు. ఆ ఇంద్రద్యుమ్న మహారాజుగా ఉండడం వలన ఆయన ఎక్కువగా భక్తితో ఉంటూ, అనన్యమైన భక్తిని చేస్తూ, ప్రజలందరికీ కూడా భక్తిని చాటి చెబుతూ దేశాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నటువంటి రాజు ఆ ఇంద్రద్యుమ్న మహారాజు. కానీ ఒకసారి ఆయన మౌనవ్రతంలో ఉన్నారు. అలాగ మౌనవ్రతంలో ఉన్నప్పుడు అగస్త్యముని తన శిష్యులతో అక్కడికి రావడం జరిగింది. వచ్చేసరికి ఈయన మౌనంగా ఉండడం వల్ల మౌనాన్ని ఇది చేయకూడదు కాబట్టి ఆయన అలాగే మౌనంతో ఉంటూ వారికి చేసేటువంటి అతిథి సత్కారాలలో కొద్దిగా లోటుపాట్లు తగ్గాయి అన్నమాట. అది చూసి అగస్త్యముని చాలా కోపముతో, అజ్ఞానంతో, మందబుద్ధితో నీవు ఈ విధంగా ప్రవర్తించావు, కాబట్టి నీవు వచ్చే జన్మలో నీవు ఒక గజం అంటే ఏనుగులాగా నీవు జన్మించు అని శాపమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇంద్రద్యుమ్న మహారాజు గొప్ప భక్తుడు కాబట్టి ఆ శాపాన్ని ఆయన స్వీకరించాడు. ఆ విధంగా ఆయనకు అప్పుడు చేసినటువంటి ఆ భక్తి యొక్క ప్రతిఫలమే ఇప్పుడు గజరాజుగా ఉంటే కూడా ఆయనకు ఆ స్మృతులన్నీ అలాగే గుర్తుకొస్తున్నాయి. కాబట్టి ఆయన చక్కగా భగవంతుణ్ణి వినయంతో స్తుతించడం ప్రారంభించారనమాట. ఇది మనకు 8వ అధ్యాయంలో 8వ స్కందంలో 3వ అధ్యాయంలో 2వ శ్లోకగా చెప్పబడింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభి ధీమహి. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవుని కుమారుడైనటువంటి ఓ ప్రభు, నీకు నా వసుదేవుడు కుమారుడు వాసుదేవుడు కదా, నీకు నా ప్రణామాలు అని చెప్తూ ఇక ఆ శ్లోకాన్ని స్తుతించడము ప్రారంభించాడు గజేంద్రుడు. ఎలాగా స్తుతించాడు అని చూసినప్పుడు, పూర్తిగా భగవంతుడు ఆయన ఆయన ఉండడం వల్లనే, ఆయన ఉన్న కారణంగానే మన దేహము, మన శరీరము అన్నీ కూడా చైతన్యంతో ఉన్నాయి కదా. అంటే భగవంతుడు ఎల్లరికూ కూడా పూజనీయుడుగా ఉన్నాడు. ఎవరెవరికి? మనము భగవదంశలైనటువంటి జీవులకే కాదు, బ్రహ్మ, రుద్రాది తర్వాత దేవతలకు అందరికీ కూడా ఆయన పూజనీయుడుగా ఉన్నాడు. ఇంకా ఏమిటి? ప్రతి జీవుని యొక్క హృదయంలో ఆయన పరమాత్మగా ఉన్నాడు. ఓ దేవా, నీకు నా ప్రణామాలు అంటూ అక్కడ గజేంద్రుడు స్తుతిస్తున్నాడు అనమాట. ఇంకా ఏం స్తుతించారు? ఈ సమస్తానికి భగవంతుడే ఆశ్రయుడుగా ఉన్నాడు. ఇలాగా సమస్తాన్ని ఆయనే సృష్టించారు. అంతేకాకుండా అన్ని కర్మలకు కూడా ఆయన అతీతుడుగా ఉన్నాడు. కాబట్టి ఓ దేవా, నేను నిన్ను శరణుజొచ్చుతున్నాను
అంటూ గజేంద్రుడు అక్కడ తల వంచి నమస్కరించి శరణాన్ని పొందుతున్నాడనమాట. ఇక ఆ భగవంతుడే శక్తిమంతుడు. సృష్టి స్థితి లయలకు అంతటికీ కూడా కారణమైన వాడు కదా. అలాంటి భగవంతుడు నన్ను రక్షించుగాక అంటూ గజేంద్రుడు అక్కడ మొరపెట్టుకుంటూ ఉన్నాడనమాట. ఇక ఈ సమస్తము లయమవుతుంది. అలాగ లయమైనప్పుడు గాఢాంధకారాన్ని నిండిపోతుంది. అలాగా పూర్తిగా యుగం అంతమయ్యేటప్పుడు అప్పుడేమవుతుంది, అంత చిమ్మ చీకటి అయిపోతుంది. అలాంటి అంధకారానికి కూడా పరమంగా భగవంతుడు ఒక్కడు మాత్రమే ఉంటారనమాట. అలాంటి చరణ కమలాలను నేను సేవిస్తున్నాను ఓ దేవా అంటూ అక్కడ గజేంద్రుడు తన మొరను వ్యక్తీకరిస్తున్నాడనమాట. ఇక దేవతలు ఋషులు ఇలాంటి వారందరూ కూడా ఎవ్వరు మునులు కానీ యోగులు కానీ ఎవ్వరు కూడా ఆ భగవంతుని యొక్క కర్మలను తెలుసుకోలేరు. ఇది మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. ఎవరైతే అనన్య భక్తిని చేస్తారో వారికి మాత్రమే నేను ఆ అనుభూతిని కలుగజేస్తాను అని భగవంతుడే చెప్పారు. కాబట్టి అలాంటి ఋషులు దేవతలు వాళ్ళే తెలుసుకోలేరు. మనం ఉదాహరణగా చూస్తే ఒక రంగస్థల నటుడు ఉన్నాడు అనుకోండి. అతడు ఆ అదే ఆ స్టేజి మీద అతను ప్రోగ్రామ్ ఇస్తున్నారు. అలాగ ఇచ్చినప్పుడు అందరు కూడా గుర్తుపడతారు. అదే రంగస్థల నటుడు వేషధారణ మారింది, హావభావాలు మారాయి, అలాగా పూర్తిగా మారిపోయి అలాంటి నటన ఇస్తున్నాడు అనుకోండి, ప్రేక్షకులు ఎవ్వరు కూడా అతన్ని గుర్తించలేరు. అదే విధంగా భగవంతుడు కూడా ఎవరైతే చక్కగా భక్తిని చేస్తారో అలాంటి వాళ్ళు భగవంతుని గురించి అన్ని తెలుసుకొని ఉంటారు కాబట్టి వాళ్లకు మాత్రమే ఆయన తెలుస్తారు. మిగతా భక్తి చేయని వారికి భగవంతుడు ఆయన వ్యక్తము కాడు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. అలాంటి భగవంతుణ్ణి నేను శరణు వేడుతున్నాను అంటూ గజేంద్రుడు ఇక్కడ చెప్తున్నారు. ఇక ఈ భగవంతుడు భౌతికమైనటువంటి జన్మ కర్మలకు కానీ లేదా నామ రూపాలకు కానీ గుణ రూపాలకు కానీ ఆయనకు ఎలాంటి సంబంధము ఎలాంటిది ఉండదన్నమాట. అన్నిటికీ ఆయన అతీంద్రుడుగా ఉంటాడు. కానీ భౌతిక ప్రయోజనం కోసం భగవంతుడు ఏం చేస్తున్నారు, మానవ రూపంలో శ్రీరామచంద్రునిగా శ్రీకృష్ణునిగా అవతారాన్ని పొందుతున్నారు. ఎందుకు? జనులను ఆయన భక్తులను ఉద్ధరించడానికి, శిష్ట రక్షణ శిష్టులను దుష్టులను శిక్షించడానికి. ఆ విధంగా దానికోసమే ఆయన అవతారాన్ని ఎత్తుతున్నాడు. అలాగా ఆయన పరబ్రహ్మమై ఉన్నాడు. అలాంటి భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అని అక్కడ మొరపెట్టుకుంటున్నారు. ఇక ఇది వరకు చెప్పినట్లే ఎవరైతే విశుద్ధమైన భక్తి చేస్తారో అలాంటి భక్తుల హృదయాలలో ఆయన వ్యక్తమవుతారు. పూర్తిగా అలాగా భగవంతుని గురించి తెలుసుకునే విధంగా ఆయన వ్యక్తమవుతారు. కాబట్టి అలాంటి భగవంతుణ్ణి నేను శరణు వేడుతున్నాను అంటూ ఇక్కడ గజేంద్రుడు చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఓ దేవాది దేవా, నీవు భగవంతుడివి, నేను ఒక జంతువు కదా. అలాంటి నేను నిన్ను శరణు వేడుతున్నాను. ఈ సంకట పరిస్థితి నుంచి నన్ను రక్షించు దేవా. నువ్వు తప్పకుండా నన్ను శీఘ్రంగా వచ్చి రక్షించగలుగుతావు అని నేను నమ్ముతున్నాను అంటూ కూడా ఒక నమ్మకాన్ని అక్కడ ఉంచి గజేంద్రుడు శరణాగతిని పొందుతున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఈ భౌతిక కల్మషాల నుండి ఎవరైతే విముక్తులవుతారో అలాంటి వాళ్ళు నిన్ను ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ ఏమిటి మానసిక కల్పనలకు లోబడి ఉండి గృహము
పిల్లలు, భార్య, బంధము, ఉమ్, ఇలాగా సంఘము, ఇలాంటి వాటికి ఎవరైతే అనురక్తిని కలిగి ఉంటారో అలాంటి వాళ్లకు నిన్ను కాంచాలి అంటే అది చాలా దుర్లభం దేవా. అలాంటి నిన్ను నేను శరణు వేడుతున్నాను అంటూ అక్కడ గజేంద్రుడు తెలియచేస్తున్నాడు. ఇక ఎవరైతే భగవత్ సేవలో సంపూర్ణంగా భక్తిలో ఉంటారో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను నిత్యము ధ్యానిస్తూ, స్మరిస్తూ, కీర్తిస్తూ, ఉమ్, శ్రవణం చేస్తూ నీతోటే నిరంతరము ఆ భక్తిని పంచుకుంటూ ఉంటారు. అంటే ఏ కర్మలు చేసినా నీ కోసం అంటూ వాళ్ళు ఏదైనా కానీ సమర్పిస్తారు. కానీ అలాంటి భక్తులు ఏం చేస్తారు? దేనిని కోరుకోరు. అంటేమి మోక్షాలు ఇస్తా, నీకు మోక్షాన్ని పొందు అంటే కూడా నాకు మోక్షం కూడా అవసరం లేదు, నాకు దాసాను 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 దాసునిగా ఉండాలి అనే కోరుకుంటారు. కానీ నేను మాత్రము ఇక్కడ నిన్ను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే అలాంటి సంకట పరిస్థితిలో నేను ఉండడం వల్ల నేను ఒక భక్తునిగా ఉంటే కూడా నన్ను రక్షించు భగవంతుడా అని ఇక్కడ నిన్ను ప్రార్థిస్తున్నాను. ఆపదలో ఉన్నాను కాబట్టి నీవు నన్ను శీఘ్రంగా వచ్చి రక్షించు అంటూ గజేంద్రుడు అక్కడ వేడుకుంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఓ దేవా, నీవు పరమాత్ముడివి, ఉం? యోగేశ్వరుడి. ఎవరెవరైతే ఈ కామ్య కర్మల నుండి ముక్తులవుతారో, పవిత్రులవుతారో అలాంటి వారికి అందరికీ నువ్వు వ్యక్తమవుతావు. ఉం? అలాగా కాని వారికి నువ్వు వారి దృష్టిలో అవ్యక్తుడివిగా నువ్వు అనిపిస్తావు. అలాంటి నీకు నా వందనాలు అంటూ గజరాజు అక్కడ వేడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్పారు? ఎవరి మాయ వలన, ఎవరి మాయ? భగవంతుడి యొక్క మాయ. ఎవరి మాయ వలనైతే నీ భగవతంశముగా జన్మించినటువంటి జీవుడు ఈ దేహాత్మ భావనతో తను ఉన్నటువంటి నిజస్థితిని మర్చిపోతాడో, అట్లాగంటే దేహమే గొప్పది ఆత్మ కన్నా అని అనుకుంటూ ఉంటాం కదా చాలా మంది. అలాగా మరిచిపోతారు. అలాంటి ఉమ్, జ్ఞా జ్ఞానాన్ని అజ్ఞానాన్ని కూడా భగవంతుడే ఇస్తాడు. కాబట్టి అలాంటి నీకు నేను శరణు వేడుతున్నాను, నన్ను శీఘ్రంగా వచ్చి రక్షించు దేవా అంటూ అక్కడ కూడా మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఇక ఈ విధంగా సవినయంతో, వినమ్రతతో గజేంద్రుడు తన శక్తి సన్నగిల్లేసరికి ఎప్పుడైతే ఆ విన్నపాలన్నీ చేశారో ఇక భగవంతుడు ఆగలేదు. వెంటనే ఆయన చతుర్భుజుడై, శంఖ చక్ర గద పద్మాయుధుడై, అది గరుత్మంతుడి యొక్క భుజాల మీద కూర్చొని గరుడారూఢుడై ఆ విధంగా ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యారనమాట. అలాగా భగవంతుని చూసేసరికి గజేంద్రుడు ఏం చేశాడు? ఆయన శక్తి లేదు ఆయనకు. ఆ పాదాన్ని కూడా బయటకు లాగడానికి కూడా ఆయనకు శక్తి లేదు. అయితే ఎప్పుడైతే ఆ భగవంతుని చూశాడో వెంటనే ఆయన ఎంతో ఆనందంగా ఉన్నది. కానీ ఆయన ఉన్నది ఎలాగా? దుఃఖంలో ఉన్నాడు. అంతటి దుఃఖ బాధలో ఆ ఆశ్రువులంతా కూడా ఇదవుతూ ఉంటే ఆయన ఆ సరస్సులో నుంచి ఒక కమలాన్ని త్రుంచి భగవంతుడికి భక్తిపూర్వకంగా సమర్పించారు. అది మనం వీడియోలో చూస్తున్నాం, ఎంత బాగుంది చూడండి. ఆ విధంగా అంటే అంత దుఃఖంలో ఉన్నా మర్చిపోలేదు ఆయన. ఒక కమలాన్ని అందంగా తుంచి దానిని భగవంతునికి సమర్పించి తల వంచి నమస్కరిస్తూ ఆనందపడ్డాడు. అప్పుడు అంటే ఇంకా భగవంతుడు వచ్చేసారు, నన్ను రక్షిస్తారు కదా అని అప్పుడు ఆనందపడ్డారట. ఇంకా ఎప్పుడైతే ఆ విధంగా ఆనందపడి ఓ దేవా, ఇదే నీకు నా వందనాలు అని తన వందనాలను సమర్పించుకున్నాడు. అలాంటి పరిస్థితిని చూసిన భగవంతుడు వెంటనే ఆ గరుడుని పై నుంచి దిగి అక్కడికి వచ్చి వెంటనే ఆయన
ఆ మకరాన్ని, గజాన్ని కూడా నీటి నుండి బయటకు ఒక్కసారిగా లాగివేశారట. అలాగా ఈ తన యొక్క చక్రముతో, ఆ చక్రాయుధంతో ఆ మకరం యొక్క తలను ఖండించడం జరిగింది. వెంటనే ఆ మకరము ఒక దివ్య పురుషునిలాగా రూపాన్ని పొందాడు. అంటే ఇక్కడ ఆ ఒక ఆ మకరాన్ని సంహరించడం కూడా ఎందుకు? ఆ మకరము ఒక ముని యొక్క శాపము వలన ఆ విధంగా నీటిలో పడి ఉన్నది. ఇప్పుడు ఆ మకరంకి భగవంతుడు మోక్షాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఒక దివ్య పురుషుడిగా అయ్యాడో, అతడు భగవంతుని చుట్టూ ప్రదక్షిణం చేసి అతడు దివ్య లోకానికి వెళ్ళిపోయాడు నమస్కరించి. తర్వాత గజేంద్రుని రక్షించబడ్డాడు. కానీ గజేంద్రుడు కూడా ఏ విధంగా చతుర్భుజుడై, అంటే సారూప్యముక్తిని పొందాడు. సారూప్యముక్తి ఏమిటి? భగవంతుని యొక్క లోకంలో భగవంతునిలాగే చతుర్భుజులై తిరుగుతూ ఉంటారనమాట ఆ భక్తులు. అలాగా గజేంద్రుడు కూడా సారూప్య ఆ, ముక్తిని పొంది, సారూప్య ముక్తిని పొందాడు. ఆ విధంగా చతుర్భుజుడు అయ్యాడనమాట. తర్వాత అక్కడ ఎప్పుడైతే భగవంతుడు ఆ అదే మకరాన్ని సంహరించాడో, ఆకాశం నుండి దేవతలు, ఉమ్, విద్యాధరులు, సిద్ధులు, గణులు అందరూ కూడా వాళ్ళు పూల వృష్టి కురిపించారు, దుందుబులు మురుగించారు. అప్సరసలు, కిన్నెర కింపురుషులు వీళ్ళందరూ కూడా చక్కగా నృత్యం చేశారు. గంధర్వులు గానం చేశారు. ఈ విధంగా ఆనంద ఉత్సాహంతో అక్కడ ఆ ఇది నెలకొని ఉందన్నమాట. తర్వాత ఈ గంధర్వులు, ఉమ్, సిద్ధులు, దేవతలు అందరూ కూడా భగవంతుణ్ణి స్తుతించడం ఆరంభించారు. ఆ విధంగా స్తుతిస్తూ వాళ్ళు భగవంతుణ్ణి ఆ ఆ యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకోగలిగారనమాట. తర్వాత గజేంద్రుడు కూడా భగవంతునితో సహా, అంటే భగవంతుడు గజేంద్రునితో సహా ఆ అదే మోక్షం ఇదయింది కదా, ఆ ప్రాప్తమైంది కాబట్టి ఆయన నుంచి ఇద్దరు కూడా మళ్ళీ వైకుంఠ లోకానికి వెళ్ళిపోయారు. భగవంతుడు గజేంద్రుని కూడా తన తోడుగా తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇది గజేంద్ర మోక్షం. ఎవరైతే ఈ గజేంద్ర మోక్షాన్ని వింటారో, శ్రవణం చేస్తారో, కీర్తిస్తారో, స్మరిస్తారో, వాళ్ళందరూ కూడా స్వర్గలోక ప్రాప్తులవుతారు అని చెప్పడం జరిగింది. ఇక భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు నిత్యము ఈ గజేంద్ర స్తుతిని ఆ, ప్రతిరోజు కూడా దీనిని పఠిస్తూ ఉండాలి. ఆ విధంగా ఆ, అలా చేయడం వలన ఈ కలియుగంలో మనం బద్ధజీవులుగా ఉండి ఎన్నో అపరాధాలు చేస్తూ అలాగ ఉన్నాం కాబట్టి మన హృదయాంతరాలలో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా ఆ, ఇదవుతాయి అని చెప్పబడింది. ఇక భగవంతుడు ఏం చెప్పారు? ఎవరైతే తెల్లవారుజామున మేల్కొని ఈ గజేంద్ర స్తుతిని చదువుతారో, వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జగత్తులో స్థిరంగా, శాశ్వతంగా వాళ్ళు నివాసము చేసుకోగలుగుతారంట. అంటే ఈ ఆధ్యాత్మిక అంటే మనము ఆ, ఎలాగా భగవంతుణ్ణి స్మరిస్తూ నిత్యము ఆయన నామ గుణ రూపాలను తెలుసుకుంటూ నిత్యం చేస్తాము, అదే విధంగా ఈ గజేంద్ర స్తుతిని కూడా మనకు భాగవతంలో ఇచ్చి ఉన్నారు. 8వ స్కందంలో 3వ అధ్యాయంలో అంతా ఉన్నది, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో. కాబట్టి ప్రతిరోజు కూడా ఎవరైతే ఈ గజేంద్ర మోక్షాన్ని చదువుతారో వాళ్ళు చక్కగా భగవంతుని యొక్క ఆ స్థిర నివాసం పూర్తిగా అక్కడే, మళ్ళీ మనకు జన్మ, మళ్ళీ మరణము, అలాంటి జన్మ మృత్యు జరా వ్యాధి అంటాం కదా, వాటి నుంచి మనము విముక్తులయ్యే అవకాశం ఉంది అని భగవంతుడే స్వయంగా తెలియచేశారు. కాబట్టి మనము ఈ గజేంద్ర మోక్షము అనే ఈ స్థుతిని ఇప్పుడు ప్రహ్లాద స్థుతి, భగవంతుడు అదే నరసింహస్వామి దగ్గర ప్రహ్లాదుడు స్థుతించారు, అది ప్రహ్లాద స్థుతి. ఇది
గజేంద్రుడు తనని రక్షించు అంటూ మొరపెట్టుకుంటూ స్తుతిస్తూ భగవంతుణ్ణి కీర్తించారు కదా. ఆ ఆ విధంగా చేసినటువంటి దానిని మనము నిరంతరము ప్రతిరోజు చదవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఓకే, ఇదే గజేంద్ర మోక్షం. అంటే భగవంతుడు నమ్ముకున్న వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టరు, వాళ్లకు తప్పకుండా వాళ్ళని రక్షిస్తారు అన్నది మనము ఒక జంతు రూపంలో ఉన్న ఒక గజరాజు ఆయనకు కూడా ఆ ఆయన ఆయన ఆక్రందన అంటే ఆ బాధను అర్థం చేసుకొని భగవంతుడు వచ్చి రక్షించడం జరిగింది. అది. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.